దేవుని బిడ్లారా, దేవుడు మీ ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు అనుగ్రహించునుగాక. ప్రతి ప్రమాదము, అపాయము దూరపరిచి మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. 83వ కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. మొత్తం 18 చరణాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మాటలు మనం మొదటి నుండి కొన్ని వచనాలు 8 వచనాల్లో ధ్యానించుకుందాం. ఆసాపు రాస్తున్న కీర్తన ఇది. ఇశ్రాయేలును కొరకు పరిశుద్ధాత్ముడు ఆసాపుతో రాయిస్తున్నాడు. ఇశ్రాయేలు పేరు మరవబడినట్లు శత్రులు కపటోపాయము, అంటే ఇశ్రాయేలు పేరు మరవబడినట్లు శత్రువులు ఏం చేస్తారంటే కపటోపాయం చేస్తున్నారు. ఈనాడు కూడా అనేకులు ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటములో ఉండకూడదు, ఆ దేశం ఉండకూడదు, నిర్మూలము కావాలని చాలామంది చూశారు. కానీ దేవుడు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దాన్ని ఎవరు కూడా కదిలించలేడు. వారికి 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటి యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు. ఏమని రాయించాడంటే, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు. దావీదు గారి ద్వారా వాగ్దానం చేశాడు. 121వ కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాని కుడిపక్కనికి నీడగా ఉండును, ఆయనని ప్రాణము కాపాడునని దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు కూడా నీకు అనేకమైన శత్రువులు ఉండొచ్చు. నీ పేరు కూడా, నీ కుటుంబం కూడా మర్వబడాలి, ఉండకూడదని కపటోపాయాలు చేస్తుండొచ్చు, ఆలోచన చేస్తుండొచ్చు, దుష్ట శక్తుల ప్రభావము ఏదన్నా చేస్తుండొచ్చు. కానీ నీవు భయపడవలసిన అవసరత లేదు. ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించు, అద్భుతము జరుగుతుంది. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము. ఏమంటున్నాడు? దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. అంటే నీ ప్రజల మీద కాదు, నీ మీద అల్లరి చేస్తున్నారు, నీ మీదకి లేస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు అని పలుకుతా ఉన్నాడు. తర్వాత రెండోది, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. రెండోది మొదటిది అల్లరి చేస్తున్నారు, రెండవది ద్వేషించుచు అల్లరి చేస్తున్నారు అని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని అడుగుతున్నాడు. మూడోది, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. అంటే నీ ప్రజల మీద వాళ్ళు ఏం చేస్తారంటే కపటోపాయములు పన్నుచున్నారంటే, ఇక్కడ చూస్తున్నప్పుడు 10 దేశాలు వారు ఉన్నారు. ఈ 10 దేశాలు వారు దండెత్తొచ్చి ఇశ్రాయేలు మీద పడి ఇశ్రాయేలు నిర్మూలము చేయాలని ఎంతోమంది ఆ 10 దేశాల వారు అనుకున్నారు. కానీ అది జరిగే పని కాదు. కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ప్రపంచంలో ఏర్పరచుకున్నాడు. మీరు నా జనమన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. అలాగే యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు కూడా, నీవు నీ సొత్తు కాదు, నిన్ను వెలబెట్టి కొనుక్కున్నాను, నీవు నా సొత్తు అని 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం రాసిపెట్టాడు. మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు యెషయా గ్రంథము 43వ అధ్యాయం రాసిపెట్టాడు. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు ఇశ్రాయేలు అని యాకోబుకు వాగ్దానం చేశాడు. కొత్త నిబంధనలో మనకు కూడా ఏంటంటే వాగ్దానం ఏం చేశాడు? నీవు వెలపెట్టి కొనబడ్డావు,
నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయాలు పన్నుచున్నారు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 4వ వచనంలో వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవున్నట్లు జనముగా నుండకుండా వారిని సమ్మరించదము రండి అని చెప్పుకొనుచున్నారట. చూసారా, ఇక ఇశ్రాయేలు ఉండకూడదు, జ్ఞాపకం రాకూడదు, సమ్మరించబడాలి, వారు ఉండకూడదు, నిర్మూలం కావాలని వాళ్ళు ఆలోచన పడ్డారు. ఎట్లా వచ్చారట? వాళ్ళు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. ఏక మనసుతో ఆలోచన చేసుకొని ఉన్నారు. ఎంత చేసినా కూడా ఏమి జరగదు. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుక్కోడు నిద్రపోడని చెప్పాడు దేవుడు. నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధం వర్ధిల్లని చెప్పిన దేవుడు, ఆయననే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రత, మన పేదరికాన్ని కల్వరి సిలువలో మోసి మనకు ఆయన కృపనిచ్చాడు, మన కాపుదలు ఇచ్చాడు. భయపడకుము అని దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీ మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండని వాగ్దానం చేస్తున్నాడు. క్రైస్తవులారా, ఈనాడు కూడా అనేకమైన క్రైస్తవులకు విరోధంగా లేస్తూ క్రైస్తవులను ఉండకూడదు, నిర్మూలన చేస్తాం అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇది ఎవరి వలన కూడా కాదు. ఎందుకంటే దేవుడు క్రైస్తవులను స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేరు. చిత్రహింసలు పెట్టచ్చు, దూషించవచ్చు, మరణముకు అప్పగించవచ్చు, లేదా మరణము చంపచ్చు. కానీ దేవుని కృప, దేవుని కాపుదల ఉంటుంది. అందుకే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు, శరీరమును ఆత్మను చంపి నరకంలో వేసే వ్యక్తికి భయపడమన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డలారా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చాయి, ఈనాడు ప్రపంచంలో క్రైస్తవులకు వస్తున్నాయి. కాబట్టి నీకు ఎలాంటి వేదన వచ్చినా దుఃఖపడకు, చింతపడకు. ఆసాపు స్తుతించినట్టుగా దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ శత్రువులను నీ పాదాల కింద అణగదొక్కుతాడు. అంతేకాకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు చుట్టుపట్ల ఉన్న 10 దేశాలు వారిని ఏమి కూడా చేయలేకపోయారు. అందుకే ఇశ్రాయేల్ దేశం ఈనాడు ప్రపంచంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పొందింది. రేపు నీవు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పొందుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుణ్ణి ప్రార్థిద్దాం. కన్న తండ్రి, నీకు వందనాలు. ఆసాపు వలె మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రభా, మా చుట్టూ శత్రువులున్నా నీవు వారి బారిన పడకుండా కాపాడుతానని వాగ్దానం చేశావు. అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.